కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఈ మేరకు దేశ ప్రజలకు ఒక పిలుపిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం నాడు వాళ్ళ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఒక పాఠశాలను సందర్శించినటువంటి అభిజిత్ దీప్కే ఆ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, 80 సంవత్సరాల స్వతంత్ర భారతంలో పిల్లలు వెళ్ళి చదువుకోవాలంటే స్కూళ్ళలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే దానికి సంబంధించి వరుస పెట్టుకొని ట్వీట్లు చేశారు. ఒక ట్వీట్లో అలాగా తను సందర్శించిన స్కూల్లోనే మరుగుదొడ్డే లేకుండా, మరుగుదొడ్డి ఉన్న మొత్తం పూడుగుపై సుఖ నీళ్లు లేకుండా, దానికి కిటికీలు లేకుండా, అండ్ మరొక వీడియోలో అయితే పగిలిపోయిన కిటికీలు, పిల్లలు ఒక స్కూల్లో ఒక 2 బెంచులు ఉంటే కొందరు బెంచుల మీద కొందరు కింద కూర్చో ఉండడం, ఇటువంటివి అన్నీగానే ఆయన దేశ ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఒకటే ఆలోచించండి, మన పిల్లలు వెళ్ళి చదువుకునే పాఠశాలల్లోనే ఈ దేశ భవిష్యత్తు ఉంది. ఆ పిల్లలు వెళ్ళే పాఠశాలలో కనీస వసతులు లేకపోవడం ఏంటి? ఇలాంటి చోట్ల వెళ్ళి పిల్లలు చదువుకొని దేశాన్ని ఎలా నిర్మించగలుగుతారు అని చెప్పి అభిజిత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేసుకుంటూ స్కూల్ ఠీక్ కరో అని చెప్పి దేశానికి పిలిపించారు. స్కూళ్ళ రూపురేఖలు మార్చండి, మౌలిక వసతులు కల్పించండి, స్కూల్లో కనీసం గౌరవప్రదంగా కూర్చోవడానికి బెంచీలు, మౌలిక వసతులు, టాయిలెట్లు, ఇవి కనీస బాధ్యత కదా, ప్రభుత్వాల బాధ్యత. కనీసం ఒక బడినే బాగు చేయలేని వాళ్ళు ఈ దేశాన్ని ఏం బాగు చేస్తారో ఆలోచించండి అని చెప్పి అంటూ మరో ఫోటో కూడా పెట్టారు. మహారాష్ట్రలో స్కూళ్లకు పగిలిపోయిన కిటికీలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బ్యానర్లతో కప్పేస్తున్నారు అని చెప్పి, అంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పేరు మీద ఒక బ్యానర్ పెట్టి దాన్ని పగిలిపోయిన స్కూల్ కిటికీలకు కట్టారు. ఇటువంటి వాటితో కప్పేస్తున్నారు. మౌలిక వసతులు ఉండి గౌరవప్రదంగా చదువుకోవడం విద్యార్థుల ప్రాథమిక హక్కు కూడా, దాన్ని కాలరాస్తూ ఉంటే 80 సంవత్సరాల నుంచి ఎంతకాలం అని చెప్పి చూస్తూ ఉండాలి అని చెప్పి స్కూల్ ఠీక్ కరో అనే ఉద్యమానికి ఆయన పిలుపిచ్చారు. త్వరలో జంతర్ మంతర్లో ఈ మేరకు వాళ్ళు 2వ దీక్షను కూడా కొనసాగించబోతున్నారు. దేశవ్యాప్తంగా స్కూళ్ళ రూపురేఖలు మారాలి. దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు దక్కుతున్నాయి ఈ పిలుపుకు. స్కూల్ ఠీక్ కరో అది మన భూతా? చదువుకునే స్కూల్ బాగుండొద్దా? కేవలం కార్పొరేట్ స్కూల్ మాత్రమే బాగుండాలా? ఏంటబ్బా ఇదంతా? ఎంతకాలం అని చెప్పి ప్రభుత్వాలు మోసం చేసుకుంటూ వెళ్తాయి? అందరికీ సమానంగా చదువుకునే అవకాశాలు కూడా ఇవ్వవా? శబాష్, ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరు ముందుకు వచ్చి ఇట్లా ఎందుకంటే భారీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు కాబట్టి దేశాన్ని బాగు చేద్దామంటే ఫస్ట్ స్కూళ్ళ నుంచో మొదలెడదాం, నెక్స్ట్ ఆసుపత్రుల నుంచి. ఇంకా అంతకుమించి ఏం కావాలి దేశానికి?